తపోవనం ధ్యాన మందిరం, ఉచిత ధ్యాన శిక్షణా కేంద్రం, సీనియర్ సిటిజన్ భవన్, చంద్రపురి కాలనీ, రోడ్ నెంబర్ 5, ఎల్బీ నగర్. రేపు సాయంత్రం నుండి 11 రోజులు ధ్యాన శిక్షణ కార్యక్రమాలు జరుగుతున్నాయి. రేపు అనగా 30/6/2025 సోమవారం సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల వరకు 2 గంటలు ధ్యానము, సజ్జన సాంగత్యము. సురేష్ సార్ గారితో సజ్జన సాంగత్యం జరుగును. రేపు అందరూ ఇక్కడ తపోవనం ధ్యాన మందిరానికి అందరు వచ్చి ధ్యానం చేసుకొని, ఇక్కడ పిరమిడ్ ఒక 10 ఇయర్స్ బిఫోర్ నిర్మాణం జరిగింది. అప్పట్లో క్లాసులు, ధ్యానము అద్భుతంగా జరిగింది. మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ మొదలు కాబోతుంది. ఎల్బీ నగర్లో తపోవన్ ధ్యాన మందిరంలో రేపటి నుండి మళ్ళీ 11 రోజులు ధ్యాన శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. కావున చంద్రపురి కాలనీ వాసులందరూ మరియు ఎల్బీ నగర్ ఇక్కడ ప్రాంతం వాసులు, ధ్యాన మిత్రులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మేమందరము ఈరోజు నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం నుండి ఇక్కడికి మన చంద్రపురి కాలనీకి ఇచ్చేసాము. కాలనీలో ఒక 500 పాంప్లెట్లు డిస్ట్రిబ్యూట్ చేసాము, పంచాము. అందరికి ఇంటింటి డోర్ టు డోర్ వెళ్ళి అందరికీ ఆహ్వానం పలికాం. రేపు ఇక్కడ తపోవన్ ధ్యాన మందిరంలో 11 రోజులు ధ్యాన శిక్షణ తరగతులు జరుగుతున్నాయి. మీరందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించమని చెప్పి కాలనీవాసులు అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యారు. రేపు సాయంత్రం మేమందరం ఇక్కడ ధ్యాన ప్రోగ్రాం నిర్వహిస్తున్నాం. కావున ధ్యాన మిత్రులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కరోనా కంటే పూర్వము ఈ తపోవన్లో ఇక్కడ సజ్జన సాంగత్యము, గ్రూప్ మెడిటేషన్ జరిగేదండి. ఆ తర్వాత ఇక్కడ ధ్యాన కార్యక్రమాలన్నీ నిలిచిపోయినాయి. మళ్ళీ దీన్ని తిరిగి అందరం కలిసి ఇక్కడ ధ్యాన ప్రచారం చేస్తున్నాము. మన ధ్యాన మిత్రులందరినీ రావాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ చల్లటి గాలి, ఫుల్ వైబ్రేషన్స్ ఉన్నాయండి. ఒక 1000 మంది కూడా కూర్చోగల వసతి ఉంది ఇక్కడ ఈ ప్రైమిసెస్ లో. సో మీరందరూ ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకుని 11 రోజులు ఈ ఆధ్యాత్మిక శిక్షణ కేంద్రాన్ని తిరిగి బలోపేతం చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. 10 years బ్యాక్ ఇక్కడ కమ్యూనిటీ హాల్లో మెడిటేషన్ క్లాసెస్ పెట్టడం జరిగింది 11 days. అప్పుడు అందరూ ఈ కాలనీ వాసులంతా ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు తలా కొంత 5,000, 10,000 వాళ్ళకి తోచినంత వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసి ఈ సీనియర్ సిటిజన్స్ పైన పిరమిడ్ నిర్మించుకోవడం జరిగింది. ఆ పిరమిడ్ లో చాలా మంది కాలనీ వాళ్ళు వచ్చి ధ్యానం చేసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి దీన్ని ఓపెన్ చేయాలని నిర్మలా పిరమిడ్ ధ్యాన మందిరం నుండి అందరం వచ్చాము. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు ఏంటంటే మనకి ఇది తపోవన్ సీనియర్ సిటిజన్ ఫారం ఉంది కదా. ఇక్కడ అంటే ఒకప్పుడు పిరమిడ్ నిర్మించి కొన్ని రోజులు క్లాసెస్ నడిపి తర్వాత క్లోజ్ చేశారు. తర్వాత ఇప్పుడు మనం అందరం కలిసి ఇప్పుడు ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు అంటే రేపు 11 రోజుల ధ్యానం అండి. రేపు నుంచి 5 to 7 ఈవినింగ్ 5 to 7 ధ్యానం ఉంది. ప్రతి ఒక్కరు వచ్చి పాల్గొనాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రపురి కాలనీ, రోడ్ నెంబర్ 4 అండి. నేను గత 3 నెలల నుండి ఎల్బీ నగర్ నిర్మలా పిరమిడ్ మందిరంకి ధ్యానానికి వెళ్ళినండి. నాకు అక్కడ మంచిగా అనిపించినాక ఇక్కడ కూడా ఉందని చెప్పారు. అక్కడ వాళ్ళు చెప్పేసరికి సరే ఇది కూడా ఓపెన్ చేద్దాము అని మళ్ళీ వాళ్ళు చెప్తే నేను ఇక్కడ ఓపెన్ చేద్దామని చేస్తున్నాం అండి. అందరు రావాలండి, చాలా బాగుంటది అని. ఇది అందరూ ఆహ్వానించలేదు. దీనికి ఎవ్వరు నేను అనేది కాదండి, అందరు రావచ్చు, చేయండి, బాగుంటది. అందరికీ నమస్కారం అండి. నేను నిర్మలా పిరమిడ్ 3 months నుంచి చేస్తున్నాము. ఇక్కడ ఉన్న మాకు చెప్తే ఇక్కడ ఓపెన్ చేయడానికి వచ్చాము. ధన్యవాదాలు. డైలీ రేపు 11 days ప్రోగ్రామ్ ఉంది. ఈవినింగ్ 5 to 7 అందరూ రావాల్సిందే కోరుతున్నాం. నువ్వు ఏ క్లాస్ నాన్న? నువ్వు ఏ క్లాస్? థర్డ్ క్లాస్.
ఇక్కడ దేనికి వచ్చావు ఇక్కడికి? నేను పాంప్లెట్ పంచడానికి వచ్చిన. ఏం పాంప్లెట్స్ నాన్న? మెడిటేషన్ పంచావా? ఎక్కడ పంచావు? ఈ గల్లీలలో. ఎన్ని పాంప్లెట్స్ పంచావు? తెలీదు. తెలీదా? నీకు ఈ పాంప్లెట్స్ పంచినప్పుడు ఎలా అనిపిస్తుంది? మంచిగానే అనిపిస్తుంది. చాలా సంతోషంగా పంచావు కదా. నీకు ఈ పని చేయడం చాలా ఇష్టం కదా. నువ్వు పంచుతుంటే ఆంటీ వాళ్ళు ఏమన్నారు? ఏమల్లే. వస్తామన్నారా? మెడిటేషన్ కి వస్తామన్నారా? వస్తామన్నారు. మరి రేపటి నుండి నువ్వు కూడా వస్తున్నావా? రేపటి నాకు స్కూల్ ఉన్నాయి. సండే వస్తున్నా. వెరీ గుడ్. సండే వస్తున్నావు. ఇప్పుడు మార్నింగ్ ఏకతా ధ్యానం చేసుకున్నావా? నిర్మల పిరమిడ్ ధ్యాన మందిరంలో చేసుకున్నావా? చేసుకుని అక్కడ నుండి ఇక్కడికి వచ్చావా? మరి టిఫిన్ చేసావా? చేసా. ఎక్కడ చేసావు? అక్కడే మెడిటేషన్ కదా. ఇంత పొద్దున్నే లేసి, సండే కదా నాన్న, నువ్వు ఇంత పొద్దున్నే లేసి ఎందుకు వస్తున్నావు? మెడిటేషన్ చేయడానికి వచ్చిన. ఈ పాప మార్నింగ్ పొద్దున్నే 4 o'clock లేసి స్నానం చేసి ఏకతా ధ్యానంకి వచ్చి ఇక్కడ మళ్ళీ అందరికి కాలనీలో అందరినీ రమ్మని పాంప్లెట్స్ పంచుతుందండి. ఇంత చిన్న పాప ఇంత బాధ్యతగా చేస్తుంది. మనం ఇంకెంత బాధ్యతగా చేయాలి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు ధ్యాన ప్రచారంలో భాగంగా తప్పవనం గడి రావడం జరిగింది. భాగంగా ఇంటింటికి కాంప్లైంట్స్ ఇవ్వడం అందరూ సపోర్ట్ చేస్తున్నారు. నమస్తే మాస్టర్. మేము చంద్రపురి కాలనీ, ఎల్బీ నగర్, తపోవనం ధ్యాన కేంద్రం దగ్గర మేమందరం ఈరోజు ఉదయం 7:30 నుంచి ఈ కాలనీలో పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. రేపటి నుంచి 11 రోజులు ప్రతిరోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు ధ్యానం క్లాస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే 1 గంట ధ్యాన సాధన, 1 గంట సజ్జన సాంగత్యం ఈ కాలనీ వాసులకు అందరినీ ఆహ్వానిస్తూ పాంప్లెట్స్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయటం జరిగింది. సో రేపటి నుంచి 11 రోజులు ధ్యానం క్లాసు ఉంటుంది కనుక అందరూ తప్పకుండా రావాలని, వచ్చి ఇక్కడ మీ అనుభవాలు పంచుకుంటూ కొత్త వాళ్ళకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలియజేస్తూ ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. థ్యాంక్ యూ. ఆ సార్కి ఆ మేడంకి ఇచ్చేసి ఇక్కడ అండి. పిల్లలకు కూడా ధ్యానం ఎట్లా చేస్తారు చెప్పు. ఎట్లా చేస్తారు కదా. రేపు వస్తావు మరి సాయంత్రం రావాలి. ఈ మేడంకి రా వద్దా? సార్కి ఇచ్చేసి. ఓకే. రండి రండి. చెప్పండి మన వాళ్ళ